ఈరోజు మనం షుగర్కి ఒక జ్యూస్ తయారు చేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో శుభ్రంగా దీన్ని తీసేసుకోండి. దీన్ని తీసుకున్న తర్వాత సింపుల్ లైట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఒక ఆమ్లెట్తో కూడినటువంటి దోశ తినండి, సరిపోద్ది. ఇక్కడ ఏంటంటే ఇది స్పినాచ్ పాలకూర. ఈ పాలకూర ఎంతో తెలుసా? 20 రూపాయలు పాలకూర. ఇంత చెత్త చూడు. ఈ చెత్తల్లా 20 రూపాయల పాలకూరలోంచి వేడి పడేస్తే ఇంత మంచి ఆకులు ఇంత వచ్చాయి. పురుగులు పడిన ఆకులు ఉంటే తీసుకోవద్దు. ఇలా బొక్కలు పడి ఉంటాయి చూడండి. అంటే ఒక్కొక్కసారి పురుగులు అలాంటివి అంటే పురుగులు కొరుకుంటాయి. సో ఇవన్నీ తీసుకోవద్దు, చెత్త తీసేసేయండి. మంచి ఆకులు వేసిన తర్వాత దీంట్లో ఒక అరటిపండు తీసుకోండి. అరటిపండు షుగర్ పెంచుతుంది కదండి అని డౌట్ పడవద్దు. అరటిపండు తింటే షుగర్ పెరుగుతుంది, కానీ కాంబినేషన్ తింటే ఏం పెరగదు. తర్వాత వచ్చేసి ఒక క్యారెట్, కీరా నా దగ్గర లేదు, కీరా ఉంటే యాడ్ చేసుకోండి. అవకాడో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఉంటే యాడ్ చేసుకోండి, ఆప్షన్ అనమాట. అవి ఉంటే యాక్చువల్లీ చాలా మంచిది. ఇది వచ్చేసి అశ్వగంధ ఎందుకు వాడతారంటే శరీరంలో ఏ రోగం ఉన్నా సరే ప్రైమరీగా వాడేది వచ్చేసి అశ్వగంధనే. ఆయుర్వేదంలో దీనికి ఫస్ట్ ప్లేస్. చూసే ఉంటారు, మన కరోనా వచ్చినప్పుడు ఇదే ప్రైమరీగా వాడింటారు. కాబట్టి రెండోది అంటే ఆల్మండ్స్. తర్వాత వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ వాడుకోండి. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ వాడుకోండి. మీ బడ్జెట్ని బట్టి తెచ్చుకోగలుగుతుంటే ప్రైమరీగా నేను రిఫర్ చేసేది ఆల్మండ్స్, వాల్నట్స్ ప్రైమరీగా వాడండి. లేదంటే ఇంకా పుచ్చగింజలు, గుమ్మడికాయ గింజలు అవి ఏదైనా ఉంటే విధంగా 2-3 రకాలు ఉంటాయి. ఎక్కడ పోతే మీకు నట్స్, ఆ నట్స్ ఏవి ఉన్నా సరే అవి వాడండి. సో వీటితో మనం ఒక పాలకూర మెయిన్ ఇంగ్రీడియంట్. మిగతావన్నీ కొంచెం కొంచెం వాడతాం అనమాట. మీరు ఎట్లన్నా క్వాంటిటీ ఎట్లన్నా వేసుకోండి, కొద్దిగా. దాంట్లో ఇంత పర్టికులారిటీ అంటే ఏమి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏమీ అవ్వదు. ఎందుకంటే అది న్యాచురల్ అయిందండి. అవ్వడానికి ఇప్పుడు రెగ్యులర్గా మనం ఫుడ్ రూపంలో తీసుకునేటివి కాబట్టి ఏమీ అవ్వదు. సో ఒకవేళ మెడిసిన్ అయితే ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇవి ఏం ప్రాబ్లం లేదు. ఇది డైరెక్ట్గా ఇది అన్నం లేక తిన్నా కూడా ఏం కాదు. కాబట్టి ఇది షుగర్ను తగ్గిస్తుందా అంటే కాదు, షుగర్ తగ్గించడం కాదు. ఇది సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కాపాడుతాయి మనకు. మెయిన్ ఏంటంటే షుగర్ని తగ్గించడం చాలా ఈజీ. మీకు ఇమీడియట్గా షుగర్ వచ్చిన వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వాడుకొని మన డైట్ని ఫాలో అయినా అనుకోండి, డైట్ కంప్లీట్గా మీకు తొందరలో వస్తుంది. ఈజీగా షుగర్ తగ్గిపోతుంది. అంతే, పెద్దగా ఏం టైం పట్టదు. కాకపోతే లైఫ్ టైము సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ ఫుడ్ను మనం తీసుకోవాలి. మనం ఏ ఫుడ్ని తీసుకోవాలో తెలుసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఈరోజు ఇది జ్యూస్. సో మీకు వచ్చేసి ఈ పాలకూరతో జ్యూస్ చేసుకొని తాగండి. ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్.